హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చి దీని గురించి అంటే జావాలోని టైప్ కన్వర్షన్. సింపుల్గా మనకు పేరులోనే కనిపిస్తుంది టైప్ కన్వర్షన్ అని చెప్పేసి. సింపుల్గా దీని ఒక డెఫినేషన్ తెలుసుకున్నట్లయితే ఏంటంటే ది డేటా టైప్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఒక డేటా టైప్ అనేది ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే టైప్ కన్వర్షన్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో జావాలో రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి వైండింగ్ కన్వర్షన్, రెండోది వచ్చేసరికి నారోయింగ్ కన్వర్షన్. సో వైండింగ్ కన్వర్షన్ మీరు ఇంకో విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే పేరు ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా నారోయింగ్ కన్వర్షన్ మీరు ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంకొక పేరు ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. అయితే జావాలో డిఫాల్ట్గా మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క వైండింగ్ కన్వర్షన్ అనేది జరిగిపోతుంది, చేసుకోవచ్చు. ఎందుకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంటే ఒకసారి వైండింగ్ కన్వర్షన్ ఎట్లా ఉందో చూద్దాం. వైండింగ్ కన్వర్షన్ ఎట్లా ఉందో చూడండి. సింపుల్గా మీకు బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్ అని చెప్పేసి నేను డేటా టైప్స్ తీసుకున్నా. ఎలా కనిపిస్తుంది మీకు? స్మాల్ టు బిగ్ కనిపిస్తుంది. ఓకే, స్మాల్ టు బిగ్, స్మాల్ టు బిగ్, స్మాల్ డేటా టైప్ నుంచి బిగ్ డేటా టైప్కి మనకి ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది జావాలో వైండింగ్ కన్వర్షన్. ఓకేనా, ఎట్లాంటి ఫంక్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సరే, నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ నారోయింగ్ కన్వర్షన్. నారోయింగ్ కన్వర్షన్ ఏంటంటే అది మాన్యువల్గా చేయాలి. అది ఎలా ఉండొచ్చు అంటే సింపుల్గా డబుల్, ఫ్లోట్, లాంగ్, ఇంటూ, షార్ట్, బైట్, బిగ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్కి అయితే మనమైతే ఈ విధంగా తీసేసుకుంటాం. సరే, అయితే సింపుల్గా నేనేం చెప్పిన టైప్ కన్వర్షన్ అంటే వన్ డేటా టైప్ నుంచి అనదర్ డేటా టైప్కి కన్వర్ట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే టైప్ కన్వర్షన్ అంటాము. సరే, సో ఇప్పుడు వైండింగ్ గురించి మాట్లాడతాం ఒకసారి. సో వైండింగ్ గురించి ఏంటంటే ఎందుకు ఆటోమేటికల్గా చేయొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, మనకి స్మాల్ నుంచి బిగ్ ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, ఒక కంటైనర్ తీసుకుందాం. ఒక స్మాల్ కంటైనర్, ఒక బిగ్ కంటైనర్ ఉందనుకోండి. సో బిగ్ కంటైనర్లో స్మాల్ కంటైనర్ పెట్టొచ్చు, ఎందుకంటే బిగ్ కంటైనర్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అదే ఇక్కడ జరుగుతుంది అనమాట. అందుకే స్మాల్ టు బిగ్ అన్నాను. సో స్మాల్ కంటైనర్ బిగ్ కంటైనర్లో పెట్టొచ్చు. సో మీకు అక్కడ స్పేస్ ఉంది కాబట్టి. సో ఇదేమంటామంటే సింపుల్గా వైండింగ్ కన్వర్షన్ అంటాం. సో ఇక నీకు ఏమవుతుంది, ఇక్కడ నో డేటా లాస్. సో డేటా లాస్ అయ్యేది లాస్ కాదు, నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇదన్నమాట. కానీ దీనికి డేటా ఆపోజిట్లో ఏం జరుగుతుందంటే ఈ నారోయింగ్ కన్వర్షన్ జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డబుల్, ఫ్లోట్, లాంగ్, ఇంట్, షార్ట్, బైట్, బిగ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్కి మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో బిగ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్కి కన్వర్ట్ చేసినప్పుడు నీకేమవుతుంది అంటే డేటా అనేది లాస్ అవుతుంది. ఎందుకు లాస్ అవుతుంది అంటే సింపుల్గా మీ దగ్గర కంటైనర్, బిగ్ కంటైనర్ ఉంది, దాని నిండా వాటర్ ఉంది. ఓకే, సో ఇంకోటి స్మాల్ కంటైనర్ ఉంది. సో బిగ్ డేటా టైప్ నుంచి అంటే బిగ్ కంటైనర్ నుంచి స్మాల్ కంటైనర్లో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 liters ఆఫ్ వాటర్ బాటిల్ ఉంది, ఇక్కడ 1 liter ఆఫ్ వాటర్ బాటిల్ ఉంది. ఇది బిగ్ కంటైనర్, ఇది లైక్ స్మాల్ కంటైనర్ కదా. సో ఈ 2 liters ఆఫ్ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ 1 liter పోస్తే ఏమవుతుంది, మనకి ఒక 1 liter వేస్ట్ అయిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది, నీకు లాస్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా లాస్ ఆఫ్ డేటా అయితే ఉంటుంది. సో ఇది మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, పక్కగా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో సింపుల్గా ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఈ టైప్ కన్వర్షన్ చేసినప్పుడు మీరు క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేయకండి, ఎందుకంటే క్యారెక్టర్ అనేది అది ఒక డిఫరెంట్ డేటా టైప్ కాబట్టి టైప్ కన్వర్షన్ అన్నప్పుడు దీన్ని అయితే ఇన్వాల్వ్ అయితే చేయకండి. ఓకేనా, సో ఈ విధంగా అయితే టైప్ కన్వర్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా జావా టైప్ కన్వర్షన్ అనేది రెండు విధాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటిసరికి వైండింగ్ కన్వర్షన్, రెండోసరికి నారోయింగ్ కన్వర్షన్. ఓకే, వైండింగ్ కన్వర్షన్ అనేది ఆటోమేటికల్గా చేస్తాము, నారోయింగ్ కన్వర్షన్ అనేది మాన్యువల్గా చేస్తాము. సో ఇది ప్రాక్టికల్ పార్ట్ ఇప్పుడు ఏందో చూసేద్దాం. సో థియరీ అయితే చూసేసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైప్ కన్వర్షన్ అనేది ప్రాక్టికల్గా అయితే చూసేద్దాము. సో థియరీలో మనం ఏం మాట్లాడినాము, 2 types ఆఫ్ కన్వర్షన్స్ ఆర్ కాస్టింగ్ అయితే ఉంటామని చెప్పేసినాం కదా. సో ఒకటిసరికి వైండింగ్ కాస్టింగ్ ఆటోమేటిక్గా పోతుందని చెప్పినాము. ఏంటి సింపుల్గా కన్వర్టింగ్ స్మాల్ టైప్ నుంచి లార్జ్ టైప్కి మనం కన్వర్ట్ చేస్తామని చెప్పినాం. ఇంకోటి ఏం చెప్పినాం, నారోయింగ్ కాస్టింగ్ మాన్యువల్గా చేస్తాము, అదేంటి లార్జ్ డేటా టైప్ నుంచి స్మాల్ సైజ్ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తామని చెప్పినాం కదా. సో ఫస్ట్ వైండింగ్ డేటా టైప్ ఎట్లా పోతుందని చెప్పినాం, బైట్, షార్ట్, ఇంట్, క్యారెక్టర్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్ ఈ విధంగా పోతుందని చెప్పినాం కదా. సరే, సో ఇప్పుడు మనమైతే కోడ్ అయితే తీసుకున్నాను వచ్చాను. ఆ కోడ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సింపుల్గా అయితే ఒకసారి చూడైతే చెక్ చేయండి. ఈ కోడ్ రాసే కన్నా ముందు మనం ఫస్ట్ ఏం చేయాలంటే క్లాస్ని డిఫైన్ చేసుకోవాలి. క్లాస్ని కూడా డిఫైన్ చేసినాక మనం ఇవన్నీ కూడా చేసేద్దాం. ఓకేనా, సో ఇక్కడ సింపుల్గా ఒక ఎంప్టీ ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో క్లాస్ అయితే డిఫైన్ చేద్దాము. సో క్లాస్ టైప్ కాన్
ఓకే. సో ఈ విధంగా అయితే చెప్పి తీసేసుకున్నాను. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్, ఓకే, స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ args, ఓకే, స్ట్రింగ్స్ ఆర్గ్స్, ఓకే. ఈ విధంగా తీసేసుకున్నాను. దాని తర్వాతకి మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకున్నాను, ఓకే. సో ఇదేంటి ఇక్కడ మనకు కావాల్సిన ఇదైతే వేసిన అనమాట, ఓకేనా. డన్. ఈ కోడ్ ఏంటంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇంట్ అని ఒక డేటా టైప్ తీసుకున్నాను. ఇది నా యొక్క వేరియబుల్ 9ని స్టోర్ చేసేసుకున్నాను, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నార్మల్గా దీన్ని ప్రింట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ ఏం వస్తుంది, 9 అని వస్తుంది అవుట్పుట్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా కన్వర్ట్ చేస్తున్నాను, డబుల్ అనే ఒక వేరియబుల్లోకి ఈ మై ఇంట్ని కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నీకు ఏం జరుగుతుంది ఈ లైన్లో అంటే ఆటోమేటిక్గా కాస్టింగ్ జరుగుతుంది అనమాట. ఇలా ఇంటూ టు డబుల్ జరుగుతుంది అనమాట. ఎలా జరుగుతుంది, ఇంటూ నుంచి డబుల్ ఈ విధంగా జరుగుతుంది, ఓకే. ఇంటూ టు డబుల్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా ఏంటి 9 డబుల్కి మారినప్పుడు ఏంటి మనకి డెసిమల్ పాయింట్ కాబట్టి మనకి పాయింట్ అయితే అవుట్పుట్ అయితే రావాలి. అందుకోసం ఈ విధంగా మనకి 9.0 అని చెప్పేసి వచ్చిందనమాట. సో నీకు ఏమవుతుంది ఇక్కడ నార్మల్గా ఇది ఒరిజినల్, నీకు టైప్ కన్వర్షన్ చేసినాక ఈ విధంగా వచ్చింది. అంటే నీకు నార్మల్గా ఈ డేటాకు మారుస్తూ ఉంటే నీకు ఎటువంటి డేటా అనేది లాస్ అవ్వలేదు, ఓకేనా. సో దీన్ని మనం ఏం చెప్తామంటే సింపుల్గా ఈ ఆటోమేటిక్ కాస్టింగ్ అని చెప్పవచ్చు, లేకపోతే వైండింగ్ కాస్టింగ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ టైప్ కన్వర్షన్ కూడా చెప్పుకోవచ్చు, ఓకేనా. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాము. నేను ఇక్కడికి వెళ్ళి రన్ చేస్తున్నాను చూడండి. సింపుల్గా జావా, ఓకే, ఫస్ట్ కంపైల్ చేయాలి కదా, జావాc typecon.java ఎంటర్. సో కంపైల్ అయితే అయిపోయింది. సింపుల్గా జావా టైప్కాన్ రన్ చేస్తున్నాను. సో నాకు అవుట్పుట్ ఇందాకైతే చూసినామో అదే అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో నాకు ఇక్కడ ఎట్లాంటి డేటా అనేది లాస్ అయితే అవ్వలేదు. సరే, ఇదేంటి ఓన్లీ మనకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యేది. అంటే ఏ కన్వర్షన్ మనకి నీట్గా ఇక్కడ చూసినట్లయితే వైడ్నింగ్ కాస్టింగ్ ఆర్ వైడ్నింగ్ కన్వర్షన్, ఓకే, ఆటోమేటిక్ కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మాన్యువల్గా ఎట్లా కన్వర్ట్ చేస్తాం అంటే ఏంటి, ఇది నార్మల్గా లార్జ్ డేటా టైప్ నుంచి స్మాల్ డేటా టైప్కి ఎట్లా కన్వర్ట్ చేస్తామని చెప్పేసి ఇందాక స్మాల్ టైప్ నుంచి లార్జ్కి ఎట్లా కన్వర్ట్ చేస్తాం కాబట్టి సో అక్కడ ఎట్లాంటి చేంజెస్ అయితే లేవు, ఓకే. సో ఇక్కడ ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఎలా జరుగుతుందంటే డబుల్ నుంచి ఈ ఫ్లోట్కి వెళ్తుంది, ఫ్లోట్ నుంచి లాంగ్కి వెళ్తుంది, లాంగ్ నుంచి ఇంటికి వెళ్తుంది, ఇంటి నుంచి క్యార్కి వెళ్తుంది, క్యార్ నుంచి షార్ట్కి వెళ్తుంది, షార్ట్ నుంచి బయటకు వెళ్తుంది, ఓకేనా. సో ఇది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఓకే. ఈ కోడ్ అయితే తీసుకున్నాను, ఓకే. సో ఇది అంతా కూడా నేను ఏం చేస్తాను అంటే కామెంట్ పెట్టేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కోడ్ అయితే రాస్తాను, ఓకే. సో ఇక్కడ ఏం చేశాను, నేను డబుల్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. మై డబుల్ డేటా టైప్లో తీసుకొని 9.78D అని ఇచ్చాను, ఎందుకంటే డబుల్ కాబట్టి, ఓకే. సో నేను ఇప్పుడు ఫోర్స్ఫుల్గా చూడండి, నేను ఇంటిలో కన్వర్ట్ చేయాలి అంటే మీకు ఆటోమేటిక్ అవ్వదు. సో నేను ఇలా యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి, ఓకే. సో ఇది మాన్యువల్గా చేయడం అనమాట. అంటే నాకు ఈ వేరియబుల్లో ఉన్న డేటా అనేది డబుల్ అనేది ఇంటిగా కావాలంటే ఈ విధంగా నేను యూజ్ చేయాలి. సో దాన్నే మనం ఏమంటామంటే మాన్యువల్ కాస్టింగ్ అంటాము. సో ఇదేమవుతుందంటే నీకు డబుల్ నుంచి ఇంటికి కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. సో నువ్వు ప్రింట్ చేసుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ డబుల్ ఏముంది నీకు 9.78 ఉంది. తర్వాతకి ఏమవుతుంది, నువ్వు డబుల్ నుంచి ఇంటూ కన్వర్ట్ చేస్తున్నావు. అంటే ఏంటి, నార్మల్గా అంటే నువ్వు పెద్ద డేటా టైప్ నుంచి చిన్న డేటా టైప్కి కన్వర్ట్ చేస్తున్నావు. ఆ టైంలో నీకు ఏమవుతుంది, నీకు 9.78 అనేది 9 వస్తుంది. ఇక్కడ నీకు ఏమవుతుందంటే డేటా అనేది లాస్ అవుతుంది, ఓకేనా. ఒకసారి రన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సింపుల్గా ఇక్కడికి వచ్చి చూడండి, కంపైల్ చేసి నేను రన్ అయితే చేస్తున్నాను, ఓకే. రన్ చేసినట్టయితే సింపుల్గా చూడండి, 9.78 నుంచి నీకు 9కి ఈ విధంగా అయితే నీకు పోయిందనమాట. అంటే నీకు 0.78 అనేది డేటా లాస్ అయిపోయింది, ఓకేనా. సో ఇది ఏ కన్వర్షన్ అని చెప్తామంటే మనము ఇంప్లిసిట్ కన్వర్షన్, ఇంతకుముందుకు ఏదైతే డేటా లాస్ అవ్వదని దాన్ని చెప్తాము. దీన్ని ఏం చెప్తామంటే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని చెప్పేసి చెప్తాం, ఓకేనా. సో అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే నారోయింగ్ కాస్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది టైప్ కన్వర్షన్ సంబంధించిన ప్రాక్టికల్ పార్ట్. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి. థ్యాంక్ యూ.